ఎలక్షన్స్ ముందే పొలిటికల్ మూవీస్ చేశారు, ఎలక్షన్స్ అయ్యాక మళ్ళీ జానర్ మార్చేశారు. దట్స్ అ కంప్లీట్లీ ఒక చేంజ్ కనిపించింది జానర్ లో. మీరు పాటలు కూడా పాడారు, నాకు నచ్చింది మీ వాయిస్. యాక్చువల్లీ మీరు వ్యంగ్యంగా పాడారని అర్థమైంది, కానీ వ్యంగ్యత్వంలో కూడా మీ గొంతు బాగుంది అనుకున్నా నేను. సో నాకు ఒక చిన్న స్ట్రైకింగ్ క్వశ్చన్, అఫ్ కోర్స్ ఇది పొలిటికల్ కాదు, క్రియేటివ్ మైండ్ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు పైన పడుకున్న స్టిల్ మీరు ముందే మూవీలో ఎస్ఎస్ చేసి పెట్టానని ట్వీట్ మీద ట్వీట్ అప్పుడు చాలా క్లియర్ గా పెట్టారు. ఎలా అంత మీద వస్తుంది అంటే ఈయన ఇలాగే చేస్తాడు అని చెప్పి అలా ఎలా? ఐ థింక్ ఇట్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిహేవియర్ సైకాలజీ అంటారు కదండి. సో see, Pawan is a very, very independent, unique kind of a person who are not conformed to social standards. Chala paddhatiga, the way he talks, the way he looks, and the wildness in his eyes. So I can easily imagine how he's going to be in different situations. But exact antana మరి antana ఒక మైండ్ రీడింగ్ అంటే ఏదో కొన్ని ఎబరేషన్స్ ఉంటాయి. రైట్ లెగ్ వెళ్ళి లెఫ్ట్ లెగ్ మీదే ఉంటుంది, పడుకునేటప్పుడు చేతులు కూడా ఇలా ఇంతనా అంటే see when I'm studying to imitate a character of his in some fictional film of mine, I think body language అనేది కొంచెం పెడితే ఏది easily you can identify what he will be doing at any given time. So for example, when I made Satya, I told Manoj Bajpayee there's a difference between a domestic cat and a wild cat. Yes, exactly the other one, but the eyes will tell you the difference and the body language will tell you the difference, the way it walks or the way it runs or something like that, you know. So Pawan Kalyan is a very, very unique person, which is the reason positive for why he became, yeah, of course, okay, why he became a big star both on screen and politically. I think is because of that. So any time we have a celebrity of that stature, it's easy to guess his body language, what he will do at any given time. Yeah. అయితే నేను మీ స్కిల్స్ ని నమ్మి ఈ రోజు నేను క్వశ్చన్ అడుగుతాను. బాలకృష్ణ గారి గురించి కూడా గెస్ చేయగలుగుతారా? ఎనీబడి ఈజీ. యా. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీరు ఇదే పవన్ కళ్యాణ్ ఈజ్ అ యూనిక్ పర్సన్ అన్నారు, చాలా మీరు ఇప్పుడు కాన్వర్సేషన్ అన్నారు కాబట్టి ఈజ్ అ డిఫరెంట్ పర్సన్, నాకు ఈజీ గెస్ చేయగలిగాను అన్నారు కదా. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక గీతతో మీరు పాట కూడా పాడారు మీ ఫిలిం లో, మీకు గుర్తే ఉండి ఉంటుంది. అదేంటి మరి అక్కడికక్కడ మోకరీ చేసినట్టు అనిపినా? See, we are satirizing a popular person. ఇప్పుడు కార్టూన్స్ ఏం చేస్తాయి, highly popular people ని satirize చేస్తాయి. True. Yeah. So when I'm making a political satire, obviously I will satirize the characters. ఆ satire ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద చేయలేదు మీరు. అదేంటి ఆ లిబర్టీ ఆఫ్ satire అక్కడే ఎందుకు ఆగింది? Maybe I don't. The producers were from his party. Some people who are going to be easy to satirize because of their wildness. I don't see that character. I got it. Yeah. So I want cartoons కూడా కొంతమంది మీద వేయగలుగుతారు. Some people you can't put a cartoon. అంటే ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్ ఈ రోజు ఆ ప్రైమ్ మినిస్టర్ ఇస్ మోడీజీ. Yeah. సో మీరు అన్ని క్యారెక్టర్స్ ని ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి పెడతారు. అసలు వీళ్ళేనా అన్నట్టు కొంచెం కష్టం అవుతుంది. ఎలా వస్తుంది మీకు ఈ ఆలోచనలని? నాకు అంత దాంట్లో ఇప్పుడు మోడీ గారు పిఎం కింద ఉన్నారు. గివెన్ సిచ్యువేషన్ ఆయన పైన సెటరికల్ మూవీ తీస్తారా మీకు ప్రొడ్యూసర్ ఉంటే? No, because the point is, there are 2-3 different things there. ఒక ఐడియా వచ్చినప్పుడు లైక్ కమరాజ్యంలో కడపరేడు అలాంటి ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ అన్ ఐడియా. సడన్లీ విజయవాడ అంత కమాస్ ఆస్పెక్ట్ అని ఉన్నప్పుడు అలాంటి చోట రెడ్డిలు వచ్చి దే బికమ్ ద లీడర్స్. ఐ థాట్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ నైస్ ఐడియా టు మేక్ ఎ సటైర్ అవుట్ ఆఫ్ దట్. అంటే రెండు కాస్ట్ మీద సెటైర్ చేస్తారు ఆర్జీవి గారు. మీరు సైలెంట్ కూర్చుని దాంట్లో నేను చెప్తున్నాను, అందులో కాస్ట్ గురించి లేదు అసలు సినిమాలో. ఇట్ వాజ్ అన్ ఇమాజినరీ థింగ్ ఫ్రమ్ మై సైడ్ ఆఫ్ వాట్ కెన్ పాసిబ్లీ హ్యాపెన్, అండ్ దట్ క్లియర్లీ ఐ మెన్షన్ దట్ ఇట్స్ అన్ ఇమాజినరీ టేల్ విచ్ ఇస్ కాల్డ్ ఏ కైండ్ ఆఫ్ ఏ మాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అది కూడా మీకు టైటిల్ ప్రాబ్లం వచ్చి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలని పెట్టారు కదా. మీరు అనుకున్న రెడ్లు రాలేదు, కమ్మ రాలేదు అక్కడ. అదేంటి? అది సెన్సార్ ఫోర్స్ చేశారు. మీకు సెన్సార్ సిస్టమ్ నచ్చిందా? సెన్సార్ ఫిల్మ్ ఐ థింక్ ఇస్ అవుట్డేటెడ్ completely, because when you can get everything on YouTube or whichever platforms, ఇప్పుడు 1952 రాసిన సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ని ఇంకా గుడ్డిగా ఫాలో అవటం అనేది ఇట్స్ వెరీ స్టూపిడ్. ఐ థింక్ సో మిమ్మల్ని కన్స్ట్రెయిన్ చేయడానికి ఇప్పుడు ఇలా ఈ సెన్సార్ బోర్డ్స్ ఇవన్నీ చాలా రబ్బిష్ గా అనిపిస్తాయి.
It's outdated. Outdated, fine. I think what should be alternative? Technology, when it is making anyone and everyone see anything they want, if you don't without restriction, why would only theaters be restricted? Only because of the act. Correct. ఆ యాక్ట్ ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అంతే. కరెక్ట్ సార్. ఇప్పుడు ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. మీరు సందీప్ రెడ్డి వంగా గారిని యూ అడ్మైర్ అని కూడా చెప్పారు ఇప్పుడున్న డైరెక్టర్స్ లో. మీరు దీపికా పడుకోని మూవీలో తీసేసిన దేశం కూడా అడ్మైర్ చేశారా? See, that is his call, no? So who am I to? What is your perception, general view? Satire, okay, satire. నా పర్సెప్షన్ దీపికా saying 8 hours కంటే వర్క్ చేయనంట. No, see, the point is అది 8 hours or 6 hours or whatever the thing is, that is up to what the in a mutual consent తోటి మీరు సినిమా చేస్తున్నప్పుడు ఈచ్ అదర్స్ టర్మ్స్ నచ్చకపోతే మనం కాంట్రాక్ట్ లో విత్డ్రా అవుతాం. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. వాట్ ఎగ్జాక్ట్లీ why people made a big mess out of it? Because people పని లేదు కాబట్టి. That is only. So అయితే సందీప్ రెడ్డి వంగా కూడా పని లేదా? సందీప్ ఎందుకంటే సందీప్ వంగాకి పని ఉంది. ఆ దీపికా పడుకోని టర్మ్స్ తోటి he doesn't like to work like that. కానీ సందీప్ రెడ్డి వంగా పని లేదు, కాంట్రాక్ట్ లో నాకు నువ్వు సెట్ అవ్వలేదు, ఐ జస్ట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. క్లియర్ గా ఉంది, మీరు చెప్పే నరేషన్ బాగుంది. బట్ బీయింగ్ ఐ డోంట్ వాంట్ టు కాల్ యూ సీనియర్ బికాస్ యూ లుక్ యంగ్. సో ఐ వాంట్ టు సే విత్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ని మూవీస్ హ్యాండిల్ చేసింది మీకు, సందీప్ రెడ్డి వంగా వెళ్ళిపోయి దీపికా పడుకోని గురించి ఇట్ ఈస్ నోన్. ఆ ట్వీట్ అనేది ఇట్స్ రిఫర్ టు హర్ ఇట్ సెల్ఫ్. సో కూర్చుని ఒక ట్వీట్ రాసేసి ఐ షో యూ, నేను చూపిస్తా స్క్రిప్ట్ చెప్పి పని పాట లేక రాశాడు అతను కూడా. నాకైతే అదే అనిపించింది. పని ఈస్ ఎ వెరీ ఫేమస్ డైరెక్టర్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ and so many people be asking questions and he wanted to give whatever his version. That is what మనం మాట్లాడినా ట్వీట్ చేసినా eventually you are communicating what you feel, na? True. And what is wrong in that? Sir, I want to ask you one thing. అంటే ఇప్పుడు మీ దాంట్లో ఐ సీ సో మెనీ ఉమెన్ పిక్చర్స్. వాళ్ళు కూడా ఇక్కడ థైస్ ఉన్నాయి. ఐమ్ ఓకే. బట్ నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వై డోంట్ యూ ఫైండ్ యువర్ లవ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇప్పుడు దాకా? సోల్మేట్ కాన్సెప్ట్స్ నచ్చవా మీకు? Because I don't like relationships. You hate it, I know that. Yeah. But లేదు, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ అని వన్ సైడ్ కూడా అప్రోచ్ అవ్వలేదా? వన్ సైడ్ అంటే లేదు, వితౌట్ యూ ఆర్జీవి నా లైఫ్ లేదు అనుకుని వన్ సైడెడ్ లవ్ లో కూడా మీకు అప్రోచ్ అయ్యింది? అసలు ఐ డోంట్ లెట్ ఇట్ గెట్ టు దట్ పాయింట్ బికాస్ ఐ ఆల్వేస్ సే ఐఎమ్ ఇన్ లవ్ విత్ విమెన్స్ బాడీస్ అండ్ సెక్స్, యు నో. ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్. సోల్ కరీ అండ్ లవ్ అనేది నేను లేనప్పుడు నా సోల్ లేదు, ఏం లేదు, అలాంటి గోల్ ఏం లేదు. ఆర్జీవి అంటే పీపుల్, దీస్ ఆర్ ద నోషన్స్. బట్ నా దృష్టిలో ఆర్జీవి మీన్స్ హీ షుడ్ బి, యూ మే లైక్ హిస్ వర్క్ ఆర్ యూ డోంట్ లైక్ హిస్ వర్క్, బట్ నోటీస్ చేయడం అయితే ఆపలేం. యూ హ్యావ్ టు నోటీస్ ఇట్. అది ఏమైపోతుందంటే యు ఆర్ వెరీ మ్యానిపులేటివ్, హార్డ్ కోర్ మ్యానిపులేటర్ నేను చూసిన దాంట్లో. సో ఇంత మ్యానిపులేటర్ ఎఫర్ట్ యు ఆర్. See, I don't manipulate now. I used to be very big manipulator. Now you stopped it? Now I stopped it because I realize to tell the truth on the face pays much more dividends than manipulation is hard work. It's going to be troublesome and it's going to be also going to backfire. But I want to ask you, when I can say anything what I feel, there's no reason to manipulate anymore. బట్ దెన్ ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఒపీనియన్స్ షేర్ చేసి మ్యానిపులేట్ చేయకుండా ఉంటే డిప్ ఇన్ ద బిజినెస్ అవ్వదా? పీపుల్ డైరెక్ట్ గా మీ ఒపీనియన్స్ నచ్చకపోతే దట్ ఈస్ దేర్ కాల్ కదా. ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా దీంట్లో డబ్బులు. ప్రొడ్యూసర్ ఆల్సో కమింగ్ టు మీ విత్ ఎ ప్యాకేజ్. రాము ఇలాంటి రోడు, ఇలాంటి సినిమా తీస్తాడు, ఇలా మాట్లాడతాడు, ఇలా ట్వీట్ చేస్తాడు అని తెలిసి కదా వచ్చేది. దేర్ ఇస్ నో సర్ప్రైజెస్ దేర్.